అధ్యాయం 2 అన్వేషణకి పూర్వరంగం. పాఠశాలలో భూగోళశాస్త్రం పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడు గోడకి వేలాడదీసిన పాతకాలపు మ్యాప్లో భూమధ్యరేఖకి కిందుగా ఉన్న ఓ త్రిభుజాకార భూభాగాన్ని చూపిస్తూ తరగతి గదిలో పిల్లల వంక చూశారు. ఎందుకొచ్చిన పాఠంరా బాబూ ఇది అంటున్న వాళ్ల ముఖ కవళికలు చూసి వారిలో ఆసక్తి పెంచటం కోసం గొంతు పెంచి బ్రిటన్ దేశపు రాజకిరీటంలోని వజ్రాలన్నింటిలోకి తలమానికమైనది భారతదేశం అంటూ మొదలెట్టారు. భారతదేశమనే పేరు చెవిన పడగానే అప్పటివరకు పగటి కలలలో ఎక్కడెక్కడో విహరిస్తున్న ఓ యువ హృదయం తరగతి గదిలోకి వచ్చిపడింది. భారతదేశమనే పేరు వినపడినా, లేక ఎక్కడైనా అచ్చులో భారతదేశమనే పేరు కనపడినా ఆ బాలుడి హృదయం అవ్యక్తానందానికి లోనవుతుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఈ బాలుడు తానిచ్చిన లెక్కకి సమాధానం కోసం తలవంచి దీర్ఘంగా కృషి చేస్తున్నాడు అనుకుంటారు. ఈ ఆకతాయి కుర్రాడేమో లెక్కల కాగితం కింద ఓ తెల్ల కాగితం మీద తలపాగాలతో గోధుమ వర్ణంలో ఉన్న మనుష్యులని, సుగంధ ద్రవ్యాలెత్తుకుంటున్న ఓడలని చిత్రీకరిస్తూ కూర్చుంటాడు. క్రమేపీ ఆ బాలుడు యువకుడుగా పరిణితి చెందినప్పటికీ హిందూస్థాన్ అనబడే భారతదేశం గురించి అతనికి ఆసక్తి సన్నగిల్లలేదు సరికదా. ఆ ఆసక్తి ఆసియా ఖండం మొత్తానికి వ్యాపించింది. ప్రాచ్యదేశాలకి వెళ్లి చూడాలనే కోరికలు, ఆశయాలతో ఇంట్లో చెప్పకుండా వెళ్లి ఏదో ఒక ఓడలో ఎక్కి పారిపోదామనే ప్రణాళికలు కూడా వేశాడు ఆ బాలుడు. అవేమీ ఫలించలేదు. అందుకని తన సహాధ్యాయులని కూర్చోపెట్టి ఈ విషయం మీద అద్భుత గాథలు వర్ణించి చెప్పేవాడు. అటువంటి సహాధ్యాయులలో నుంచి మరో విద్యార్థి కూడా వత్తాసు పలకడంతో ఇద్దరూ కలిసి మరో ప్రణాళిక తయారుచేశారు. కాలినడకన ప్రయాణించి యూరప్ ఖండాన్ని, ఆసియా మైనరుని, అరేబియా ప్రాంతాన్ని దాటి ఏడెన్ ఓడరేవు చేరితే ఉదారుడైన ఓడ కెప్టెన్ ఎవరైనా సంతోషంగా తమని తీసుకెళ్లి వారం రోజులలో భారతదేశంలో దించుతాడు. అక్కడినుంచి తమ అన్వేషణ మొదలుపెట్టవచ్చునని వారి ఆశ. ఈ ప్రణాళికకి కార్యరూపం ఇవ్వటం మొదలెట్టి ఆ ఇద్దరు బాలురు కొంతకాలం శ్రమించి కావలసిన ధనం పోగుచేసి అవసరమైన దుస్తులు, పటాలు, పుస్తకాలు, ఛాయాచిత్రాలు అన్నీ సేకరించి పెట్టుకున్నారు. రహస్యంగా ఇల్లు వదలటానికి తేదీ కూడా నిర్ణయించుకున్నారు. దురదృష్టవశాత్తు ప్రయాణానికి 2 రోజుల ముందు ఆ రెండో బాలుడి ఇంట్లో ఈ విషయం పసిగట్టి తీవ్రంగా మందలించారు. దాంతో ఆ సాహసయాత్ర మానుకోవాల్సి వచ్చింది. అయినా కూడా ఆ మొదటి విద్యార్థినైన నాలో భారతదేశాన్ని చూడాలనే కోరిక సమసిపోలేదు. యువకుడుగా ఎన్నో ఇతర వ్యాసంగాలలోనూ బాధ్యతలలోనూ మునిగిపోవటంతో కొన్నాళ్లపాటు ఈ కాంక్ష తెరమరుగైంది అంతే. ఒకరోజు అనుకోకుండా ఓ పెద్దమనిషి కలిసి భారతదేశం గురించి వర్ణించి చెప్పేసరికి నిద్రాణమై ఉన్న నా పాత ఆకాంక్షకి మళ్లీ కదలిక వచ్చింది. ఆ కలిసిన పెద్దమనిషి తలపాగా ధరించాడు. గోధుమ వర్ణంలో ఉన్నాడు. భారతదేశం నుంచి వచ్చాడు. ఆ పెద్దమనిషి నా జీవితంలో ప్రవేశించిన రోజు నాకెప్పటికీ గుర్తుంటుంది. మంచు కురుస్తున్న ఓ శీతాకాలంలో చలికి వేళ్లు కొంకర్లు పోతూ ఉంటే నేనొక ఫలహారశాలలో వెచ్చగా ఉండే చోటు చూసుకుని దిగాలుగా కూర్చున్నాను. వేడివేడిగా పొగలు కక్కే టీ తాగినా నా మనసుకి ఉపశమనం కలగలేదు. హృదయభారాన్ని దించుకోవటానికి మరో మార్గం కనిపించక విశాలమైన వీధిలోకి వచ్చి గమ్యం లేకుండా నడవసాగాను. తెలిసిన దారుల వెంట అలా చాలాసేపు తిరిగి అసంకల్పితంగా ఓ పుస్తకాల దుకాణం వద్ద ఆగాను. ప్రాచీన గ్రంథాలకి బాగా పేరున్న ఆ దుకాణం నాకు ఎప్పటినుంచో తెలిసినదే. దాని యజమాని కూడా నాకు బాగా పరిచితుడే. చూడడానికి కిందటి శతాబ్దికి చెందినవాడిలా కనిపించే ఆయన ఒక విచిత్ర వ్యక్తి. అపురూపమైన ప్రాచీన గ్రంథాలు, విచిత్ర విద్యలకి, అదృశ్య శక్తులకి సంబంధించిన మార్మిక గ్రంథాలు సేకరించటం అతనికి ఇష్టం. ఆ విషయాల మీద అతనికి అపారమైన పుస్తక జ్ఞానం కూడా ఉంది. నేను అప్పుడప్పుడు వెళ్లి ఆయనతో ఈ విషయాలు దీర్ఘంగా చర్చిస్తూ ఉండేవాడిని. ఆ రోజు కూడా ఎప్పటిలాగే ఆ దుకాణంలో ఓ ప్రాచీన గ్రంథం తీసుకుని దానిలో శిథిలమవుతున్న పేజీలని జాగ్రత్తగా చదువుతున్నాను. ఇది గమనించిన దుకాణం యజమాని నా దగ్గరికి వచ్చి ఆ పుస్తకంలోని విషయమైన మానసిక శాస్త్రం గురించి చర్చ ప్రారంభించాడు.
ఆ శాస్త్రానికి సంబంధించిన విషయమంతా గ్రంథ రచయిత కంటే తనకే ఎక్కువ తెలుసునన్నట్లు ఎప్పటిలాగే ఆయన వివరిస్తుంటే నేను శ్రద్ధగా ఎన్నో కొత్త విషయాలు గ్రహిస్తూ ఆనందిస్తున్నాను. ఇంతలో ఓ పొడుగాటి వ్యక్తి పురాతనమైన విలువైన పుస్తకాల కోసం ఆ దుకాణం లోపలికి విడిగా ఉన్న ఓ గదిలో నుంచి బయటకు వచ్చాడు. వేషధారణను బట్టి ఆయన భారతీయుడని తెలుస్తున్నది. మా దగ్గరకు వచ్చి ఆయన దుకాణం యజమాని వంక తిరిగి, మిత్రమా, మీ చర్చలోకి అడగకుండా వస్తున్నందుకు క్షమించాలి. ఇందాకటి నుంచి మీ వాదం వింటున్నాను. ఇది నాకు చాలా ఇష్టమైన విషయం. పునర్జన్మ సిద్ధాంతం మీద ఎందరో రచయితల గ్రంథాల గురించి మీరు చెప్పారు. అలానే ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు, ఆఫ్రికన్లు, క్రైస్తవ ఆచార్యులు ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటం గురించి కూడా చెప్పారు. అవన్నీ నేను అంగీకరిస్తున్నాను. అయితే అసలీ పునర్జన్మ సిద్ధాంతం ఎక్కడ ప్రారంభమైందో మీకేమైనా తెలుసా అని అడిగాడు. సమాధానం కోసం ఆగకుండా ఆయనే మళ్ళీ ఇలా అన్నాడు. ఈ పునర్జన్మ సిద్ధాంతం మూలాలు మా భారతదేశంలోనే ఉన్నాయి. అనాది కాలం నుంచి ఒక ప్రధానమైన జీవిత సిద్ధాంతంగా ఇది భారత ప్రజలలో వ్యాప్తిలో ఉంది. యూరోపియన్ దుస్తులలో ఉన్న ఆ భారతీయ పెద్దమనిషి ముచ్చటగా కనిపిస్తున్న తలపాగాతో ప్రత్యేకంగా చూడగానే ఆకట్టుకునే విధంగా ఉన్నాడు. ఆయన మాట్లాడే పద్ధతి చాలా శక్తిమంతంగా ఉన్నది. అయితే ఉపదేశంలాగా సాగిన ఆయన వాదంతో దుకాణం యజమాని తీవ్రంగా విభేదించాడు. అదెలా సాధ్యం? మధ్యధరా ప్రాంతంలోని ప్రాచీన నగరాలు క్రీస్తుకు పూర్వకాలంలోనే విజ్ఞాన వేదికలుగా ప్రసిద్ధి చెందాయి. అద్భుతమైన ప్రాచీన శాస్త్రాలను రచించిన మేధావులు ఏథెన్సు, అలెగ్జాండ్రియా నగరాలలో నివసించినవారే. అందుకని అక్కడ ప్రారంభమైన ఈ ఉన్నతాభిప్రాయాలన్నీ దక్షిణానికి, తూర్పుకి ప్రయాణించి భారతదేశానికి కూడా చేరాయనటం ఉచితం కదా? ఆ భారతీయ పెద్దమనిషి శాంతంగా ఇలా అన్నాడు. అలా కాదు, ఇదంతా మీరు చెప్పేదానికి పూర్తి వ్యతిరేక దిశలో జరిగింది. అంటే అభివృద్ధి చెందిన ఈ పాశ్చాత్య ప్రపంచం తన విజ్ఞానాన్నంతా వెనుకబడిన ప్రాచ్యదేశాల నుంచి స్వీకరించిందంటారా? అలా ఎప్పటికీ కాదు, గట్టిగా అన్నాడు దుకాణం యజమాని. ఎందుకు కాదు? కావాలంటే మరోసారి మీ అపోలియస్ రాసింది చదవండి. పైథాగరస్ భారతదేశానికి వచ్చి అక్కడి బ్రాహ్మణుల నుంచి ఆయన నేర్చుకున్న విషయం మీకు తెలుస్తుంది. ఆ తరువాతే అతడు యూరప్కి తిరిగి వచ్చి ఈ పునర్జన్మ సిద్ధాంతం బోధించిన సంగతి గ్రహించండి. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇటువంటివి ఇంకా ఎన్నో చెప్పగలను. మీరు ప్రాచ్యదేశాలు వెనుకబడ్డాయంటుంటే నవ్వొస్తోంది. వేల సంవత్సరాల క్రితం మా ఋషులు ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయాల గురించి, మానవజాతి ఎదుర్కొనే తీవ్రమైన సమస్యల గురించి మేధామథనం చేసే సమయంలో మీకు అసలు అటువంటి విషయాల గురించి ప్రాథమిక పరిజ్ఞానమే లేదు. తన అభిప్రాయం మాలో బలంగా నాటుకునేందుకు ఆయన కొద్దిసేపు మౌనం వహించాడు. దుకాణం యజమాని అయితే నిశ్చేష్టుడయ్యాడు. అతడంత నిశ్శబ్దంగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. ఇంత తీవ్రమైన మేధా ప్రదర్శన అతడెప్పుడూ చూసినట్లు లేదు. ఈ వాదం జరుగుతున్నంతసేపు నేను మౌనంగానే ఉండిపోయాను. ఆ భారతీయుడు లోపలి గదిలోకి వెళ్ళి ఓ విలువైన గ్రంథం పట్టుకుని తిరిగి వచ్చాడు. దాని ఖరీదు చెల్లించి బయలుదేరాడు. నేనాయన వంకే చూస్తున్నాను. ద్వారం దాకా వెళ్ళి ఆయన వెనక్కి తిరిగి నా దగ్గరకి వచ్చాడు. ఈ సంభాషణని పొడిగించుదామనుకుంటున్నారా? చిరునవ్వుతో అడిగాడు. మొదట ఆశ్చర్యపోయినా నేను వెంటనే అంగీకరించాను. తన పర్సులోనుంచి విజిటింగ్ కార్డు తీసి నాకిచ్చి తనతో భోజనానికి నన్ను ఆహ్వానించాడు. ఆ సాయంత్రం సన్నగా కురుస్తున్న మంచులో ఇబ్బంది పడుతూ ఆ భారతీయుడి ఇంటివేటలో బయలుదేరాను. పెద్ద పెద్ద ఇనుప ద్వారాలతో ఉన్న ఆయన భవనంలో ప్రవేశించిన నా ఆశ్చర్యానికి అంతులేదు. పొద్దున కలిసిన ఆ పెద్దమనిషి తాను ఇంత చక్కటి విశాలమైన భవనంలో ఉంటున్న సంగతి సూచనప్రాయంగానైనా తెలియనివ్వలేదు. కొంతసేపటికి అద్భుతమైన అలంకరణలతో, నగిషీలు చెక్కిన సోఫాలతో మెరిసిపోతున్న ఆ ఆసియా దేశ దివ్యభవనంలోని ఓ గదిలో ప్రవేశించాను. గది తలుపులు నా వెనకాలే మూసుకున్నాయి. లోపల కూర్చుంటే నేను పాశ్చాత్య ప్రపంచంలో ఉన్నాననే స్పృహే కలగటంలేదు. గదంతా ఎరుపు, నలుపు, బంగారు రంగులతో భారతీయ చైనా దేశాల అలంకరణని గుర్తుకు తెస్తున్నది. గోడల నిండా చైనావారి డ్రాగన్ల చిత్రాలున్నాయి. నేలమీద విలువైన భారతీయ తివాచీలు పరిచి ఉన్నాయి. ఒక పక్క పెద్ద పులి చర్మం వేలాడుతున్నది. ఓ మూలగా ఉన్న మందిరం తలుపులోనుంచి ఒక భారతీయ దేవతారూపం అస్పష్టంగా కనిపిస్తున్నది. ప్రశాంత వదనంతో ఉన్న ఆ రూపం బుద్ధుడిదనుకుంటాను.
చక్కని విలువైన దుస్తులు ధరించి స్ఫురద్రూపంతో నా ఎదురుగా కూర్చుని ఉన్న ఆ భారతీయుడు ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తాడు. మేము భోజనం ప్రారంభించాము. బల్లమీద రుచిగా ఉన్న భోజన పదార్థాలెన్నో ఉన్నాయి. అక్కడే నేను మొదటిసారిగా కర్రీని రుచి చూశాను. అప్పుడు కర్రీ మీద ఏర్పడ్డ అభిమానం నాకు జీవితాంతం ఉండిపోయింది. బంగారు రంగు పట్టీలు, తెల్లని తలపాగాతో ఉన్న సేవకుడు కూడా అక్కడి నేపథ్యానికి చక్కగా సరిపోయాడు. భోజనం చేస్తున్నంతసేపు మేము సామాన్య విషయాలే మాట్లాడుకున్నాము. ఏ విషయం తీసుకున్నా పూర్తి అవగాహనతో, సమగ్రమైన వివరణతో, సాధికారికంగా చక్కని ఉచ్చారణతో మాట్లాడుతున్న ఆయన మీద నాకు గౌరవం అధికమయ్యింది. భోజనాలయ్యాక ఆయన తన గురించి కొద్దిగా చెప్పాడు. సంపన్న కుటుంబానికి చెందిన ఆయన ప్రపంచమంతా చుట్టివచ్చాడట. 1 సంవత్సరం చైనాలో గడిపినప్పటి విశేషాలు, జపానుకి అద్భుతమైన భవిష్యత్తు ఉన్న విషయమో, అమెరికా, యూరప్లలో తన అనుభవాలు, అన్నిటినీ మించి సిరియాలో ఒక క్రైస్తవ మఠంలో ఉన్నప్పటి సంగతులు ఉత్సాహభూరితంగా చెప్పాడాయన. మెల్లిగా పుస్తకాల దుకాణంలో మేము వదిలిపెట్టిన పునర్జన్మ విషయం ప్రారంభించాడు. అయితే త్వరలోనే చర్చ భారతదేశ ప్రాచీన విజ్ఞానంపైకి మళ్ళింది. మా భారతీయ జ్ఞానుల సిద్ధాంతాలు కొన్ని ఇప్పటికే పాశ్చాత్య దేశాలకి చేరాయి. కాని ఆ బోధనల పరమార్థం వక్రభాష్యాలకి గురవుతున్నది. మేమెంత బాధపడినా ప్రయోజనమేముంది? ఉన్నతమైన సంస్కృతి సంప్రదాయాల నిలయంగా ప్రాచీన కాలం నుంచి ఉన్న ప్రఖ్యాతి భారతదేశం కోల్పోయింది. అక్కడి ప్రజలు కూడా మూఢనమ్మకాలకి, అర్థంలేని ఆచారాలకి బానిసలవుతున్నారు. ఈ విధమైన పతనానికి కారణం ఏమిటి? మెల్లిగా నేనడిగాను. కొద్దిసేపు మౌనంగా ఉండి మెల్లిగా అన్నాడాయన. పూర్వం జీవిత సత్యాలని మధించిన ద్రష్టలెందరో మా దేశంలో ఉండేవారు. సామాన్యుల నుంచి రాజాధిరాజుల వరకు అందరూ వారి సలహాల ప్రకారం నడుచుకునేవారు. ఆ సమయంలో భారతీయ విజ్ఞానం ఉన్నత శిఖరాలనందుకున్నది. అటువంటి ద్రష్టలిప్పుడు ఎక్కడ ఉన్నారు? ఒకరో ఇద్దరో మిగిలారేమో. అది ఆధునిక సామాజిక జీవనానికి దూరంగా, అజ్ఞాతంగా ఎక్కడో ఉండి ఉంటారు. వారిని మేము ఋషి అని గౌరవంగా సంబోధిస్తాము. అటువంటి వారు సామానిక జీవనాన్నుంచి నిష్క్రమించడంతోనే మా సమాజ పతనం ప్రారంభమైంది. ఆయన విచారవదనంతో కుంగిపోయినట్లు కనిపిస్తున్నాడు. కొద్దిసేపయ్యాక తేరుకుని నా వైపు చూశాడు. 2 3 ఇంకా మిగిలి ఉన్నారన్నాను కదా. ఒకప్పుడు నాకు తెలిసిన ఋషి ఒకాయన ఉండేవారు. ఆయన గురించి నేను సామాన్యంగా ఎవరికీ చెప్పను. నాకు తండ్రి, గురువు, హితుడు, నిర్దేశకుడు అన్నీ ఆయనే. ఆయనలో దైవాంశ ఉండేది. ఆయనను నా కన్నతండ్రిలా గౌరవించేవాడిని. నా అదృష్టం కొద్దీ అప్పుడప్పుడు ఆయనతో కలిసి నేను గడిపిన సమయమంతా ఆనందమయంగా ఉండేది. అప్పటివరకు కళలని, అందాలని మాత్రమే ఆరాధించే నాకు అంగవికులలోనూ, అనాథులలోనూ, కుష్ఠురోగులలోనూ మూర్తీభవించిన దైవదత్తమైన అందాన్ని చూడటం ఆయనే నేర్పారు. అంతకు ముందైతే అటువంటి వారు ఎదురైతే భయవిహ్వలుడినయ్యేవాడిని. నగరాలకు, జనసమూహాలకు దూరంగా అడవిలో ఉన్న ఆయన ఆశ్రమానికి నేను యాదృచ్ఛికంగా వెళ్లడం తటస్థించింది. అప్పటినుంచి అవకాశం దొరికినప్పుడల్లా వెళ్ళి వీలైనంతకాలం ఆయన సన్నిధిలో గడుపుతున్నాను. అటువంటి వ్యక్తులు ఏ దేశానికైనా కీర్తి తేగలరు. అటువంటప్పుడు జనబాహుళ్యంలోకి వచ్చి భారతదేశానికి సేవ చేయవచ్చు కదా? నేను నిర్మొహమాటంగా అడిగాను. అటువంటి వ్యక్తుల ఆలోచనలు మాకే అర్థం కావు. మీబోటి పాశ్చాత్యులకి మరీ కష్టం. మనుష్యులకి దూరంగా ఉన్నా అదృశ్యంగా ఉండి పనిచేసే మానసిక శక్తితో సమాజసేవ చేయవచ్చని ఆయన ఉద్దేశం కావచ్చు. అలాగే పతనం చెందిన సమాజం మరో ఉత్థాన శక్తి వచ్చేవరకు విధిలిఖితమైన బాధలు భరించాలని కూడా ఆయన ఉద్దేశం కావచ్చు. ఆయన సమాధానం నన్ను అయోమయంలో పడేసింది. ఇదంతా నీకిప్పుడే అర్థమవదని నాకు తెలుసు అంటూ ఆయన ముగించాడు. ఆ తరువాత చాలాసార్లు నేను ఆయన ఇంటికి వెళ్లాను. దానికి 2 కారణాలున్నాయి. ఒకటి, వివిధ విషయాల మీద ఆయనకి ఉన్న సంపూర్ణ పరిజ్ఞానం. రెండోది, ఆయన వ్యక్తిత్వంలోని విశిష్టత. మేము మాట్లాడుకున్నప్పుడల్లా జీవితానికి అర్థం ఏమిటి అని నన్ను వేధించే ప్రశ్నలకి సమాధానం వెతకమని ఆయన నన్ను తొందర చేస్తున్నాడనిపించేది. జ్ఞానతృష్ణని తీర్చుకోవటానికంటే ఆనందాన్వేషణకి, అనుభవానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. మా సంభాషణల్లో తరచూ ఆయన
భారతదేశంలోని వింత ఆచారాలు, నమ్మకాల గురించి, అక్కడ ఎదురయ్యే వ్యక్తుల గురించి వర్ణించి చెప్పేవారు. ఓ రోజు ఆయన మాటల్లో దొర్లిన యోగి అనే పదం నా జీవితాన్ని మలుపు తిప్పింది. అంతకు ముందే నేను ఆ పదాన్ని చాలా చోట్ల చదివాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం స్ఫురించేది. దానితో ఆ మాటకు సరైన అర్థం అస్పష్టంగానే ఉండేది. అందుకని ఎప్పుడైతే ఆయన ఈ యోగి అనే పదం ఉచ్చరించాడో దాని గురించి వివరంగా చెప్పమని ఆయనను కోరాను. తప్పకుండా చెబుతాను. కాని యోగి అనే పదానికి ఒక్క నిర్వచనం సరిపోదు. మా దేశంలో 10 మందిని అడిగితే ఈ పదానికి 10 రకాల అర్థాలు చెబుతారు. ఉదాహరణకి వీధులలో బిచ్చమెత్తుకునే వారిలో కొన్ని వేల మంది ఈ పేరుతోనే చెలామణి అవుతారు. అలాగే పల్లెటూళ్లలో తిరుగుతూ తిరునాళ్లలో, ఉత్సవాలలో గుంపులు గుంపులుగా కనిపించేవారిలో కొందరు సోమరిపోతులు, మరికొందరు మోసగాళ్ళు, యోగి అనే ఉన్నతమైన ముసుగు వేసుకున్నవారే. వారంతా యోగశాస్త్ర విజ్ఞానం లేశమైనా లేని నిరక్షరాస్యులు మాత్రమే. అయితే హిమాలయాలలోని ఋషికేశ్ లాంటి ప్రదేశాలకి వెళితే ఇందుకు పూర్తిగా భిన్నమైన దృశ్యం కనపడుతుంది. చిన్న చిన్న కుటీరాలలోనూ, గుహల్లోనూ ఉంటూ కొద్ది ఆహారం మాత్రమే తీసుకుంటూ నిరంతర భగవద్ధ్యానంలో గడిపేవారు అక్కడ కనపడతారు. వారికి దైవచింతనే ఊపిరిలాంటిది. రాత్రింబవళ్ళూ అదే పనిమీద ఉంటారు. మరికొందరు సచ్చీలురు ప్రాచీన గ్రంథాలు చదువుతూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వారిని కూడా యోగులనే వ్యవహరిస్తారు. వీరికి ముందు చెప్పిన బిచ్చగాళ్లకి పోలికేమైనా ఉందా? ఈ యోగి అనే పదానికి అర్థం ఎంతగా మారుతున్నదో గమనించు. భిన్న ధృవాలకి చెందిన ఈ 2 రకాల వ్యక్తుల మధ్య మరెన్నో రకాల సామాన్య విశిష్ట వ్యక్తులు ఈ యోగి అనే పేరుతోనే మనకి దర్శనమిస్తారు. ఈ యోగులకి ఉంటాయని చెప్పే అసాధారణ శక్తుల మాటేమిటి అనడిగాను. యోగి అనే పదానికి ఇంకో నిర్వచనం చెబుతాను విను. నా ప్రశ్నని పట్టించుకోకుండా నవ్వుతూ అన్నాడాయన. నగరాలకి దూరంగా అరణ్యాలలోనూ, కొండగుహలలోనూ అతీంద్రియ శక్తుల సిద్ధికోసం ఏకాంతంగా కఠోర సాధనలో కాలం గడిపే మరికొందరు మహనీయులు ఉంటారు. వీరిలో కొందరు మతాచారాలను శ్రద్ధగా పాటిస్తారు. కొందరు మతాచారాల్ని నిరసిస్తారు. భారతదేశంలో అద్భుత శక్తులు, క్షుద్రశక్తులు ప్రదర్శించే వారికి కొదవలేదు కదా. ఈ అన్ని రకాల వాళ్లని కూడా యోగుల కిందే పరిగణిస్తారు. నిజమైన యోగులని ఎవరైనా మీరు కలిశారా? అసలు మీకు వారిలో నమ్మకముందా? నేను మళ్ళీ అడిగాను. ఆయన మౌనం వహించాడు. ఆ గదిలో మూలనున్న మందిరంలోని బుద్ధుడు నా అమాయకత్వం చూసి చిరునవ్వు నవ్వుతున్నట్లు అనిపిస్తోంది. ఈలోపే ఆయన గంభీరమైన కంఠస్వరంతో నా ఆలోచనలకి అడ్డుకట్టవేశాడు. ఇటు చూడు అంటూ తన మెడ దగ్గర దేనినో పట్టుకుని చూపించాడు. నేనొక బ్రాహ్మణుడిని. ఇది నా పవిత్ర యజ్ఞోపవీతం. కొన్ని వేల సంవత్సరాల నుంచి మాలో కఠినంగా పాటిస్తున్న విభజన వల్ల కొన్ని లక్షణాలు మా వ్యక్తిత్వంలో భాగమైపోయినాయి. పాశ్చాత్య విద్య, పాశ్చాత్య దేశాల యాత్రలు ఇవన్నీ ఆ లక్షణాలని మరుగుపరచలేవు. ప్రపంచాన్ని నడిపించే ఒక ఉన్నత శక్తి ఉన్నదనే నమ్మకము, మానవాతీత శక్తుల ఉనికిని అంగీకరించటము, ఆధ్యాత్మిక దృక్పథము ఇవన్నీ బ్రాహ్మణుడిని అయిన నాలో పాతుకుపోయిన భావాలు. ఈ భావాలని నేను కావాలనుకున్నా నాశనం చేయలేను. అందుకనే నా ఆలోచనల్లో ఎప్పుడైనా వైరుధ్యం వస్తే హేతువాదం ఈ భావాల ముందు నిలబడలేదు. మీ వైజ్ఞానిక శాస్త్ర పద్ధతుల మీద అవగాహన ఉన్నా కూడా నీ ప్రశ్నకు నా సమాధానం ఒక్కటే. నేను ఇవన్నీ నమ్ముతాను. నా వంక కొద్దిసేపు పరిశీలనగా చూసి ఆయన మళ్ళీ మొదలెట్టాడు. అటువంటి యోగులని నేను 2-3 సార్లు కలవటం తటస్థించింది. ఒకప్పుడు సామాన్యమైన విషయమేమో కాని ఇప్పుడు అలాంటి వారిని కలవటం కష్టసాధ్యం. ఎందుకంటే అటువంటి యోగులు ఇప్పుడు చాలా వరకు అదృశ్యమైపోయారు. ఇప్పటికీ కొందరైనా ఉండి ఉంటారనే నా ఉద్దేశం. నా ఆశయమూ వ్యక్తం చేస్తూ అన్నాను. ఉండే ఉంటారు. అయినా వారిని అన్వేషించటం ఒక పెద్ద పని అన్నారు. మీ గురువుగారు కూడా అటువంటి యోగి అనుకోవచ్చా అన్నాను. కాదు, ఆయన ఇంకా ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తి. ఆయన ఒక ఋషి అని చెప్పాను కదా. ఈ ఋషి అనే మాట నాకర్థం కాలేదు. అదే ఆయనతో చెప్పాను. యోగుల కంటే ఋషులు ఉన్నత శ్రేణికి చెందినవారు. డార్విన్ సిద్ధాంతం తెలుసుకదా. దానిని మానవ వ్యక్తిత్వాలకి అన్వయించి చూడు. మా బ్రాహ్మణ పండితులు చెప్పినట్లు మానవుల శరీరం వివిధ దశలలో పరిణామం చెందుతూ వచ్చినట్లే అతనిలో
ఆధ్యాత్మిక పరిణామం కూడా వివిధ దశలలో క్రమంగా జరుగుతూ వచ్చింది. ఈ ఆధ్యాత్మిక పరిణామంలో అత్యున్నత స్థాయికి చేరినవారు ఋషులు అన్నమాట. ఇప్పుడు వారి గొప్పతనం నీకు అర్థమవుతుందనుకుంటాను. మరి ఈ ఋషులనేవారు కూడా మనం అనుకుంటున్నంత అద్భుత శక్తుల్ని ప్రదర్శించగలరా అన్నాను. ఓ, తప్పకుండా చేయగలరు. ఏకాగ్రమైన మానసిక సాధన చేస్తారు కాబట్టి వారికి కూడా ఈ శక్తులు లభిస్తాయి. కాని యోగులలాగా ఈ శక్తుల ప్రదర్శన వారి ధ్యేయం కాదు. అందువల్ల మరీ అవసరం అయినప్పుడు మాత్రమే ప్రదర్శించవచ్చు, లేదా పూర్తిగా వాటిని వదిలేయవచ్చు. అంతర్ముఖులై ధ్యానసాధన చేస్తూ తమలో ఉన్న దైవాంశని దర్శించి అనుభవించడమే వారి ప్రాథమిక ధ్యేయం. బుద్ధుడు, యేసుక్రీస్తు అటువంటి వారికి మంచి ఉదాహరణలు. కాని యేసుక్రీస్తు అద్భుతాలు చేసి చూపించాడు కదా అన్నాను. అద్భుతాలు చూపించాడు, కాని తన గొప్ప చెప్పుకోవటం కోసం కాదు, సామాన్య మానవులకి సహాయం చేసి వారి నమ్మకం పొందటానికి మాత్రమే అలా చేశాడు అని అన్నారాయన. నిజమే, మరి ఈ ఋషులనేవారంటూ ఉంటే జనమంతా వారివెంటే పడతారు కదా అన్నాను. అవును, ఈ ఋషులు ప్రజలలోకి వచ్చి తమ శక్తులు ప్రదర్శించినప్పుడు అలాగే వెంటపడతారు. అందుకనే ఎక్కడో ఎప్పుడో మరీ అవసరం అయితే తప్ప ఋషులు ఈ విధంగా ప్రజలలోకి రారు. దూరంగా ఉండటమే వారికి ఇష్టం. ఎప్పుడైనా అవసరమై బహిరంగంగా ప్రజలలోకి వచ్చినా ఆ పని అయిపోగానే మళ్ళీ ప్రజల మధ్య నుంచి తప్పుకుంటారు అన్నారాయన. ప్రజలకు అందుబాటులో లేకుండా పోయి ఎక్కడో కూర్చుంటే అటువంటి వారి వల్ల సమాజానికి ఉపయోగమేముందండి అన్నాను. ఆ పెద్దమనిషి చిరునవ్వు నవ్వుతూ, మీ పాశ్చాత్యులు రూపం చూసి మోసపోవటమంటారే, ఇది అలాంటిదే. యోగుల గురించి పూర్తిగా తెలుసుకోకుండా వారి యోగ్యతని మనమెలా నిర్ణయించగలం? నేను చెప్పానే, ఋషులు అప్పుడప్పుడు ప్రజల మధ్యకు వచ్చేవారని. పూర్వం రోజుల్లో అలా రావటం ఇప్పటికంటే తరచుగా జరుగుతుండేది. అప్పుడు సమాజం మీద వారి ప్రభావం ఎక్కువగా ఉండేది. మహారాజులు కూడా వారిని సేవించి సలహాలు, ఆశీర్వాదాలు పొందేవారు. ఋషులు కూడా అంతరంగికంగా, రహస్యంగా మాత్రమే సూచనలిచ్చేవారు. అటువంటి ఋషులని, యోగులని నేను తప్పకుండా కలవాలి, అందులోనూ నిజమైన వారిని. నా మనస్సులోని ఉత్సాహం మాటల్లో ప్రతిఫలించింది. తప్పకుండా ఏదో ఒకరోజు నువ్వు వారిని కలుస్తావులే అన్నారాయన. మీకలా తెలుసు? నేను ఆశ్చర్యంగా ప్రశ్నించాను. మనం మొదటిసారి కలిసినప్పుడే నేనది గ్రహించాను. నిన్ను చూడగానే అసంకల్పితంగా అంతరంగంలో అలా అనిపించింది. దాన్ని నువ్వు ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు. అటువంటి ఆలోచనలని మథించి వాటి సారాన్ని గ్రహించటమెలాగో మా గురువుగారే నేర్పారు. నేనిప్పుడు నా అంతరంగ భావాలని దృఢంగా నమ్ముతాను అన్నారాయన. మీ జ్యోతిష్యం ఎప్పుడు నిజమవుతుంది? నాలో ఆతృత పెరుగుతూ అడిగాను. నేను జ్యోతిష్యుడిని కాదు, అందుకని ఎప్పుడు జరుగుతుందో చెప్పలేను ఆయన స్థిరంగా అన్నారు. నేనాయనని బలవంతం చేయలేదు. అయితే కొంతసేపాగి ఇలా అన్నాను. మీరు మీ దేశానికి వెళ్ళేటప్పుడు అప్పటికి నేను సిద్ధంగా ఉంటే ఇద్దరం కలిసి వెళ్ళవచ్చా? అప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ యోగులలో ఎవరినైనా కలవటానికి మీ సహాయం ఉంటుంది అనన్నాను. అలా వద్దు, నువ్వు ఒంటరిగానే నీ అన్వేషణ సాగించు అన్నారు. నాబోటి కొత్తవాడికి అది చాలా కష్టమవుతుంది కదా. అవును, చాలా కష్టం. అయినా కూడా నువ్వు ఒంటరిగానే వెళ్ళు. నేను ఇలా ఎందుకు చెబుతున్నానో ఏదో ఒకరోజు నువ్వు గ్రహిస్తావు. అంతటితో మా సంభాషణ ముగిసింది. అప్పటినుంచి ప్రాచ్యదేశాలకి ప్రయాణించే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాడిని. భారతదేశంలో ఋషులనే గొప్ప జ్ఞానులుండే మాట నిజమైతే, నా భారతీయ మిత్రుడు చెబుతున్నట్లు అటువంటి వారు ఇప్పటికీ కొందరు ఉండి ఉంటారని ఊహిస్తే వారి అన్వేషణలో పడే కష్టాలని, వారి నుండి పొందే జ్ఞానలబ్ధితో మరచిపోవచ్చు. అంతకంటే ముఖ్యం, ఇన్నాళ్ళూ నాకు అందకుండా ఉన్న జీవిత గమ్యాన్ని, జీవన పరమార్థాన్ని చేరుకునే సదవకాశం ఎలాగూ ఉంటుంది. ఒకవేళ నా అన్వేషణ సఫలం కాకపోయినా నష్టం లేదు. నా అభిమాన విషయాలైన యోగులు, వారి అద్భుత శక్తులు, అలౌకిక అనుభవాలు, వారి అసాధారణ జీవన విధానము ఇవన్నీ పాత్రికేయుడుగా నాకెంతో విలువైన సమాచారాన్ని అందిస్తాయని నా నమ్మకం. అందుకని అవకాశం దొరకగానే ప్రాచ్యదేశాలకి ప్రయాణం చేయడానికే నిశ్చయించుకున్నాను. నన్ను ఇంతగా ప్రభావితం చేసిన నా భారతీయ మిత్రుడిని తరువాత కూడా కలుస్తూనే ఉన్నాను. ఆయన కూడా నా ఈ బృహత్ ప్రణాళికకి సలహాలిచ్చి
అన్ని విధాలా సహాయపడేవాడు. కాని తానే గురువుగా ఉండి మార్గనిర్దేశం చేసేవాడు కాదు. అయినా ఈ ప్రయాణానికి మానసికంగా సిద్ధం కావటానికి నాబోటి అనుభవశూన్యుడైన యువకుడికి ఆయన ఇచ్చిన సలహాలు, అందించిన సమాచారము అడుగడుగునా ఎంతో ఉపకరించాయి. ఆయన గురించి ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఒక ప్రమాదంలో చనిపోయిన ఆయనని నేను ఇంగ్లాండు వదిలాక మళ్ళీ కలవలేకపోయాను. అది నాకు తీరని కోరికగానే మిగిలిపోయింది. ఆ తరువాత కూడా పరిస్థితులు అనుకూలించలేదు. నా బాధ్యతల నుంచి బయటపడటానికి చాలా కాలం పట్టింది. నేను కూడా ఓపికగా వేచి చూడటం తప్ప ఏమీ చేయలేకపోయాను. కాని నాలో ఆశ మాత్రం మిగిలే ఉంది. నా పాత్రికేయ వృత్తిలో పరిచయమైన వారిలో నేను బాగా గౌరవించి, ఆప్తుడిగా భావించే ఓ పెద్దమనిషి ఉన్నాడు. మానవ స్వభావాలని చక్కగా అర్థం చేసుకోగలిగిన సూక్ష్మగ్రాహి. ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో మానసిక శాస్త్ర ఆచార్యుడిగా కొంతకాలం పనిచేసి బోధన వృత్తి నచ్చక మానేశాడు. అప్పటినుంచి దేశంలోని పెద్ద పెద్ద వ్యాపార సంస్థల అధిపతులకి సలహాదారుగా ఉంటూ తన అనుభవాన్ని ఆచరణలోకి తెస్తున్నాడు. తనని కలిసేవారందరినీ కార్యాలయంలో చిన్న ఉద్యోగి మొదలు కోటీశ్వరుల వరకు అందరినీ ప్రభావితం చేయగలిగిన విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. అందుకని ఆయన నుంచి లభించే ఏ చిన్న సూచన కాని, సలహా కాని ఎంతో విలువైనదిగా భావించి నేను ప్రత్యేకంగా రాసిపెట్టుకుంటాను. గంభీరమైన ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూ మరుక్షణంలోనే తీవ్రమైన వ్యాపార సమస్యలకి సమాధానాలు చూపించగల సమర్థుడాయన. మంచి హాస్యచతురత కూడా ఉన్న ఆయనతో గడిపే ప్రతి క్షణమూ నేనెంతో ఆస్వాదించేవాడిని. నన్ను తన అంతరంగిక స్నేహబృందంలో చేర్చుకోవటం వల్ల ఆయనను తరచుగా కలిసేవాడిని. వృత్తి సంబంధమైన విషయాలతో పాటు ఇతర విషయాల మీద గంటల కొద్దీ చర్చించుకునేవారం. చాలాసార్లు ఒకే వ్యక్తిలో ఇంత విజ్ఞానసారం ఇమిడి ఉండే అవకాశం ఉందా అని ఆశ్చర్యపోయేవాడిని. ఒకరోజు రాత్రి బాగా పొద్దుపోయాక మేమిద్దరం హోటల్లో తృప్తిగా భోజనం చేసి నడుస్తూ ఇంటికి బయలుదేరాము. లోకాభిరామాయణంతో మొదలైన మా సంభాషణ కొద్దిసేపయ్యాక అలౌకిక, ఆధ్యాత్మిక విషయాల వైపు మళ్ళింది. ఆయన ఇంటి వద్దకు చేరి వీడ్కోలు తీసుకునే సమయంలో ఇలా అన్నాడు: "నువ్వసలు ఈ పాత్రికేయ వృత్తిలోకి రావాల్సినవాడివి కాదు. మానసికంగా వేదాంతివైన నువ్వు ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నావు? ఎక్కువగా అంతరంగిక ఆలోచనలలో మునిగి ఉండే నువ్వు ఒక విశ్వవిద్యాలయంలో చేరి పరిశోధన వైపు వెళ్లాల్సింది. ఏదో ఒకరోజు నువ్వు భారతదేశంలోని యోగుల వద్దకి, టిబెట్లోని లామాల వద్దకి, జపాన్లోని జైన్ సాధువుల వద్దకి వెళ్ళి తరువాత వారి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు రాస్తూ గడుపుతావు" అన్నారు. లోపలికి వెళ్లబోతున్న ఆయనను ఆపి, "భారతీయ యోగుల గురించి మీ అభిప్రాయం ఏమిటి?" అనడిగాను. నా వంక తిరిగి తక్కువ స్వరంలో, "యోగులా? వారు జ్ఞానభాండాగారాలు. వారికి అన్నీ తెలుసు" నమ్మకంగా, నర్మగర్భంగా చెప్పాడాయన. నా ప్రాచ్యదేశ యాత్రకి అవకాశం దగ్గరలో కనిపించటం లేదు. నేను అనేక వ్యాపకాలలో పూర్తిగా మునిగి ఉన్నాను. ఇవన్నీ వదిలించుకోవడం కష్టమే. అసలు నేనాశిస్తున్నట్లు ప్రాచ్యదేశాలను దర్శించగల అదృష్టం నా నుదుట రాసిలేదేమో అనే సందేహం బలపడసాగింది. కాని విధిలీలలు బలీయం కదా. ఆ రోజునుంచి సంవత్సరం తిరిగేలోపు ఓ శుభముహూర్తాన బొంబాయిలోని అలెగ్జాండ్రా రేవులో దిగటంతో నా భారతదేశ యాత్ర ప్రారంభమైంది.